హాయ్ ఫర్ అందరూ టీవీ సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూయర్స్ ఆల్సో. ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్యకు సంబంధించి ప్రతిరోజు కూడా అయితే అప్డేట్స్ అయితే మనం అందిస్తూనే ఉన్నామండి. సో ఇప్పుడైతే మనకి లేటెస్ట్గా 2 నోటిఫికేషన్స్ అయితే ఇక్కడ మనకి రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. అందులో మనకి ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ ఏపీవీపీ నుంచి ఒక నోటిఫికేషన్, మరియు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ జీజీహెచ్ఎస్లో మనకి కొన్ని ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నట్టుగా 2 అఫీషియల్ నోటిఫికేషన్స్ అయితే ఇక్కడ రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. అయితే ఇందులో ఉన్న ఖాళీల వివరాలు ఏంటి, అలాగే వాటికి సంబంధించి విద్యార్హతలు ఏంటి, అలాగే జీతాభి వివరాలు, అలాగే ఎలా అప్లై చేసుకోవాలనే వివరాలు కూడా మనం ఎక్కడో అయితే తెలియజేస్తున్నాము. సో ఈ యొక్క 2 నోటిఫికేషన్స్ కూడా మీరు రిజిస్టర్ పోస్ట్లో కూడా అయితే అప్లై చేసుకునే అవకాశం అయితే కల్పిస్తూ ఉన్నారు. సో ఇంట్రెస్ట్ అడుగుతున్న ప్రతి ఒక్కరు కూడా పోస్ట్లో అయినా సరే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. కాబట్టి వీళ్ళని తొందరగా అయితే అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఒకవేళ పోస్టులు అప్లై చేయాలనుకున్న వాళ్ళైతే స్పీడ్ పోస్టులు అయితే ట్రై చేయండి. ఇక అలాగే ఎలాంటి రాత పరీక్ష కానీ ఎలాంటి పరీక్ష ఫీజు కానీ లేకుండానే మనకి ఈ యొక్క ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తూ ఉన్నారు. ఇక ఫుల్ డీటెయిల్స్ అనేది మన యొక్క వీడియోలో అయితే తెలుసుకుందాం. సో మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. అలాగే మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అయినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ అని చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లో ఉంచుకోండి. అలాగే మన యొక్క వీడియోకి ఒక చిన్న లైక్ అనేది ఇచ్చి మీ నుంచి సపోర్టింగ్ అయితే తెలియజేస్తానని ఆశిస్తున్నాను. మీరు ఇచ్చే లైక్స్ వల్ల మన యొక్క వీడియో మన యొక్క ఛానల్ చాలా తొందరగా అందరికీ రీచ్ అవుతుంటుంది. అలాగే ఈ వీడియోస్కి సంబంధించిన నోటిఫికేషన్స్ అన్నింటినీ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో మన ఛానల్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లు అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. మీ జిల్లాల వారీగా ఆ యొక్క నోటిఫికేషన్ అనేది ఇక్కడ డౌన్లోడ్ చేసుకొని అప్లై అయితే చేసుకుంటూ ఉండండి. సో ఇక్కడ లేట్ చేయకుండా మనం అయితే టాపిక్లోకి వెళ్దాం. సో ఈరోజు వచ్చిన ఫస్ట్ నోటిఫికేషన్ చూసుకుంటే ఇక్కడ మనకి ఇది వచ్చేసి మనకి కడప జిల్లా నుంచి, వైఎస్ఆర్ కడప జిల్లా నుంచి మనకి ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది. మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ అనే నోటిఫికేషన్ ఇక్కడ మనకి లిమిటెడ్ రిక్రూట్మెంట్ ద్వారా అయితే భర్తీ చేస్తున్నారు. ఇది నోటిఫికేషన్ నెంబర్ 1/2021 అయితే ఇవ్వడం జరిగింది. నోటిఫికేషన్ ఫర్ ద రిక్రూట్మెంట్ ఆఫ్ అడిషనల్ పోస్ట్ శాంక్షన్ ఫర్ స్ట్రెంథింగ్ ఆఫ్ ఏరియా హాస్పిటల్స్ ఏపీవీపీ పులివెందుల వైఎస్ఆర్ డిస్టిక్ యాజ్ పర్ జీవో నెంబర్ అని ఇచ్చారు. సో ఈ యొక్క ఉద్యోగాలన్నీ కూడా మీకు అవుట్సోర్సింగ్ ద్వారా అయితే భర్తీ చేస్తూ ఉన్నారు. ఇక్కడ చూసుకోవచ్చు. ఆన్ అవుట్సోర్సింగ్ బేసిస్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్ ఏపీవీపీ కడప. అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ద ఎలిజిబుల్ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఫర్ ద ఫాలోయింగ్ పోస్ట్: స్టాఫ్ నర్స్ బీఎస్సీ నర్సింగ్ ఒక పోస్టు, అలాగే స్టాఫ్ నర్స్ జిఎన్ఎం ఒక పోస్టు, థియేటర్ అసిస్టెంట్ 2 పోస్టులు అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట. సో ఇవి వచ్చేసి విహెచ్డబ్ల్యూ అలాగే విహెచ్డబ్ల్యూకు 1 ఎస్సీ జనరల్ కోర్టు అయితే కేటాయించడం జరిగింది. ఆన్ అవుట్సోర్సింగ్ బేసిస్ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 1 year టు వర్క్ ఇన్ ఏరియా హాస్పిటల్ ఏపీవీపీ పులివెందుల వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్ ఏపీవీపీ కడప. ద అప్లికెంట్ కెన్ డౌన్లోడ్ ద నోటిఫికేషన్ అండ్ అప్లికేషన్ ఫామ్ ద kadapa.ap.gov.in website. Filling in the application shall be submitted the OO, the district coordinator of hospital services APVP Kadapa, O Black, New Collectorate Kadapa, YSR district 28/12/2021 to 30/12/2021 from 10:30 AM అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో రిజిస్టర్ ద్వారా కానీ లేకపోతే డైరెక్ట్ పర్సనల్ కానీ అక్కడ సబ్మిట్ చేయొచ్చు అని అయితే చెప్పారు. సో ఇక్కడ లాస్ట్ డేట్ ఇక్కడ 30 అనేది ఇచ్చారు. సో ఇక్కడైతే మనకి ఆ డేట్ అయితే ఇవ్వడం జరిగింది. బట్ ఇంకా మనకి నిన్ననే మనకి ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఒకసారి మీరు మళ్ళీ ట్రై అనేది చేయండి. సో ఈ రోజు వరకు అయితే ఉంటుందని అయితే మనకి వచ్చిన సమాచారం అయితే. సో ఇక్కడ చూసుకుంటే ఇక ఈ యొక్క పోస్టులకు సంబంధించి విద్యార్హతలు అనేది ఇక్కడ చూసుకుంటే మనకి స్టాఫ్ నర్సుకు బీఎస్సీ నర్సింగ్ 1, జిఎన్ఎం 1, మస్ట్ హ్యావ్ పాస్డ్ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్, జిఎన్ఎం బీఎస్సీ నర్సింగ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్, నర్స్ అండ్ మిడ్వైఫరీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్స్ ఇన్ ఏపీ నర్సింగ్ కౌన్సిల్ 17,500 శాలరీ అయితే ఉంటుంది. థియేటర్ అసిస్టెంట్లు 2 పోస్టులు ఉన్నాయి. ఇక్కడ మస్ట్ హ్యావ్ పాస్డ్ 10th క్లాస్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ స్కూల్ ఇన్ ఏపీ, must have passed diploma in optometry, theatre assistant and OT assistant, must be registered in AP paramedical board, must have put in minimum service of 5 years nursing orderly in a hospital అని ఇచ్చారు. 12,000 అయితే సాలరీ అయితే ఉంటుంది. ఇక ప్రిస్క్రైబ్డ్ అప్లికేషన్ ఫార్మ్ షుడ్ బి డౌన్లోడ్ ద వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. ఇక అవన్నీ కూడా మీరు విత్ అటెస్టేషన్ అనేది ఇవ్వడం జరిగింది ఇక్కడ. సో సర్టిఫికేట్ మీ యొక్క సర్టిఫికేట్ల పైన ఎనీ ఇన్కంప్లీట్ అప్లికేషన్ కానీ లేకపోతే డాక్యుమెంట్లు సబ్మిట్ చేయకపోయినా మీ యొక్క అప్లికేషన్ రిజెక్ట్ చేయబడుతుందని అయితే చెప్తున్నారు. సో ఇక్కడ మనకు చూసుకుంటే ఇక 100% మీకు అయితే మార్క్స్ ఉంటాయి. అందులో మీకు 75% వచ్చేసి మార్క్స్ విల్ బీ టేకెన్ బేసిక్ అండ్ మార్క్స్ ఆప్టైన్డ్ ఇన్ ద క్వాలిఫికేషన్ ఎగ్జామినేషన్ అండ్ 30% మార్క్స్ విల్ బీ టేకెన్ బై కండక్టింగ్ ఫ్రమ్ వాక్ ఇంటర్వ్యూ అయితే చెప్పడం జరిగింది. ఇక అప్లికేషన్ ఫీజు అయితే ఇక్కడ మనకైతే ఉంది అనమాట. ఇక్కడ 300 రూపాయలు అయితే చెప్పారు. సో ఇక ఏజ్ రిలాక్సేషన్ అనేది మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. 42 years, ఎస్సీ ఎస్టీ బీసీకి అయితే 5 years అండ్ రిమైనింగ్ ఫిజికల్ హ్యాండిక్యాప్ లెవెల్కి అండ్ ఎక్స్ సర్వీస్ వాళ్ళకి అయితే 10 years వరకు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. కావాల్సిన సర్టిఫికేట్లు ఇక్కడ చూసుకుంటే అప్లికేషన్ ఫామ్, ఆధార్ కార్డు, మార్క్స్ మెమోస్ ఆఫ్ ద కన్సర్న్డ్ పోస్టు, డిప్లొమా లేదా డిగ్రీ ఆర్ మాస్టర్ డిగ్రీ సర్టిఫికేట్స్ కన్సర్న్ పోస్టు, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, అలాగే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్, స్టడీ సర్టిఫికేట్ 4th to 10th, లేటెస్ట్ కేర్ సర్టిఫికేట్, పిహెచ్ సర్టిఫికేట్ ఇవన్నీ కూడా ఉండాలి. సో అప్లికేషన్ ఏ విధంగా అయితే ఉంటుంది ఇక్కడ మీరు చూసుకోండి. సో ఇది మనకి వైద్య విధాన పరిషత్ నుంచి కడప జిల్లా నుంచి వచ్చిన ఈ యొక్క అప్డేట్. మరొక జిల్లా నుంచి వచ్చిన ఈ యొక్క అప్డేట్ చూద్దాం.
సో ఇక్కడ చూసుకుంటే మనకి ఇది తర్వాత వచ్చిన ఈ యొక్క నోటిఫికేషన్ ఇక్కడ చూసుకుంటే మనకి కృష్ణా డిస్టిక్ నుంచి మనకి యొక్క నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగిందని గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ విజయవాడ కృష్ణా డిస్టిక్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అప్లికేషన్స్ ఆర్ ఇన్విటెడ్ త్రూ ఆఫ్లైన్ మోడ్ ఫిజికల్లీ అప్లికేషన్స్ ఫ్రమ్ ద ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఫ్రమ్ ద రిక్రూట్మెంట్ టు ద బిలో మెన్షన్డ్ పోస్ట్ ఆన్ అవుట్సోర్సింగ్ బేసిస్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ టు వర్క్ ఇన్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ విజయవాడ కృష్ణా డిస్టిక్ ద అలాంగ్ విత్ ద గైడ్లైన్స్ ద ఫిల్డ్ ఇన్ అప్లికేషన్ టు బి సబ్మిటెడ్ టు ద సూపరింటెండెంట్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ విజయవాడ పర్సన్ ఆర్ బై రిజిస్టర్ పోస్ట్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో 4వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు అయితే మీరు అప్లై చేసుకోవచ్చు అయితే ఇక్కడ చెప్పడం జరిగిందనమాట. సో ద అప్లికెంట్ ఆర్ required to visit website regularly to keep themselves updated about the requirement matters till the completion of the requirement process. The website information is final. If any candidate is eligible for more than one post, he or she is required to apply for each post separately. The selection to the post of will be on the basis of merit come rule of reservation అయితే ఇచ్చారు. సో ఇక్కడ చూసుకుంటే 3 రకాలైనటువంటి పోస్టులు అయితే ఉన్నాయి. ఒకటి ఆప్థమాలిక్ టెక్నీషియన్ ఒక పోస్టు టు బి ఫిక్స్డ్ ద శాలరీ అయితే చెప్పడం జరిగింది. గవర్నమెంట్ అవుట్సోర్సింగ్ బేసిస్లో భర్తీ చేస్తున్నారు. ఇక ఆక్యుపేషనల్ థెరపిస్ట్ ఒక పోస్టు 17,500 శాలరీ, ఆడియో టెక్నీషియన్ ఒక పోస్టు 17,500 శాలరీ అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ చూసుకుంటే ఈ యొక్క సెలక్షన్ కమిటీ డిస్ట్రిక్ట్ కలెక్టర్ అలాగే జాయింట్ కలెక్టర్ సూపరింటెండెంట్ ఆఫ్ ద టీచింగ్ హాస్పిటల్ డిఎంహెచ్ఓ అలాగే డిసిహెచ్ఎస్ యొక్క ఆధ్వర్యంలో యొక్క సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. ఇక ఆప్థమాలిక్ టెక్నీషియన్ ఇంటర్మీడియట్ విత్ ఎంపీసీ బైపీసీ యాజ్ అకాడమిక్ క్వాలిఫికేషన్ అండ్ పారామెడికల్ ఆప్థమాలిక్ అసిస్టెంట్ కోర్స్ ఫ్రమ్ ఇన్స్టిట్యూట్ రికగ్నైజ్డ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఏపీ ఆర్ డిప్లొమా ఆప్థమాలిక్ టెక్నీషియన్ కోర్స్ ఫ్రమ్ ద ఇన్స్టిట్యూట్ రికగ్నైజ్డ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఏపీ. ద క్యాండిడేట్ మస్ట్ బి రిజిస్టర్డ్ ఇన్ ఏపీ మెడికల్ బోర్డ్ అండ్ ఆక్యుపేషనల్ థెరపిస్ట్ వచ్చేసి మస్ట్ పాసెస్ డిగ్రీ ఆఫ్ BA or BSc of any recognized university. ఇక సెకండ్ వన్ చూసుకుంటే డిప్లొమా ఇన్ ఆక్యుపేషనల్ థెరపీ ఇఫ్ ఎనీ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ ఇన్ కేస్ ఆఫ్ గ్రాడ్యుయేట్స్ BA or BSc విత్ డిప్లొమా ఇన్ ఆక్యుపేషనల్ థెరపీ ఆర్ నాట్ అవైలబుల్. నెక్స్ట్ ప్రిఫరెన్స్ విల్ బి గివెన్ టు సచ్ క్యాండిడేట్స్ హూ పాసెస్ ఏ డిప్లొమా ఆక్యుపేషనల్ థెరపీ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్స్ అని అయితే చెప్పడం జరిగింది. ఇక ఆడియో టెక్నీషియన్ చూసుకుంటే పాస్డ్ ఇంటర్మీడియట్ 10+2 అండ్ డిప్లొమా ఇన్ ఆడియోమెట్రీ టెక్నీషియన్ కోర్స్ మస్ట్ బి రిజిస్టర్డ్ ఏపీ పారామెడికల్ బోర్డ్ అని అయితే ఇచ్చారు. సో ఇక ఇఫ్ ఎనీ క్యాండిడేట్ పాసెస్ ఏ an equivalent qualification other than the prescribed qualification in this notification, this application should be processed a copy of government order the selection committee advanced for verification and consideration అయితే చెప్పడం జరిగింది. ఇక మార్క్స్ వెయిటేజ్ అంతా కూడా మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది అండ్ కోవిడ్ డ్యూటీస్లో పనిచేసిన వాళ్ళకి కూడా ఇక్కడైతే వెయిటేజ్ అయితే ఇస్తున్నారు. ఇక ఏజ్ లిమిట్ మీకు తెలిసే ఉంటుంది. అప్లికేషన్ ప్రాసెస్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు. 300 రూపాయలు అయితే ఇక్కడ ఫీజు ఉందని అయితే చెప్తున్నారు. ఇక రూల్ ఆఫ్ రిజర్వేషన్ టు లోకల్ క్యాండిడేట్స్ హౌ టు అప్లై అనేది ఇక్కడ చూసుకుంటే ద క్యాండిడేట్ షుడ్ డౌన్లోడ్ ద అప్లికేషన్ ఫ్రమ్ ద వెబ్సైట్ అండ్ సబ్మిట్ ద ఫిల్డ్ అప్లికేషన్ విల్ రిలవెంట్ ఎన్క్లోజర్ బై రిజిస్టర్ పోస్ట్ కానీ లేకపోతే పర్సన్ అయిన మళ్ళీ కానీ సబ్మిట్ చేయవచ్చు. సూపరింటెండెంట్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ విజయవాడ 4వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు అయితే మీకైతే టైం అవుతుంది జనవరి. ఆ లోపు అయితే మీరు అప్లై చేసుకోవాలి. కావాల్సిన సర్టిఫికేట్లు అన్నీ కూడా ఇక్కడైతే మీకు ఉంటాయి చూసుకోవచ్చు. నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అక్కడ మీరు క్లిక్ చేసి మన ఛానల్ సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో ఈ యొక్క నోటిఫికేషన్స్ అనేది కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట మీ జిల్లాల వారిగా. సో ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకున్నాను. నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఆర్ మీ ఫ్యామిలీస్ కూడా షేర్ చేసి యొక్క విలువైన సమాచారం వాళ్ళకు కూడా తెలియజేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ ఉంచుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.